మిర్చి రైతులకు శుభవార్తగానే చెప్పుకోవాలండి. ఏసీ మిర్చి ధరలు పెరుగుతాయి అంటున్నారు. అయితే ఖమ్మం మార్కెట్ ఓపెన్ ఎప్పుడు చేస్తారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంత స్టాకు ఏసీలో ఉంది అనే విషయాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. మిర్చిలో లాల్ కట్ అనే రకాలు ఆల్ రకాల్ మిక్సింగ్ టైప్ అండి. రైతుల దగ్గర ఎక్కువగా నిల్వ ఉండిపోయినాయని చెప్తా ఉన్నారు. కొంతమంది దగ్గర కింటా 2 క్వింటాల వరకు నిలబడి ఉన్నాయి. ఎక్కువ మంది రైతుల దగ్గర బేస్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు వచ్చేసి ఈ మధ్య కాలంలో 8,000 9,000 ధర అడుగుతా ఉన్నారు. అందుచేత మార్కెట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారనే విషయం ఆలోచన చేస్తే కనుక మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత ఏ రేటు వరకు నడవచ్చు అనే విషయానికి వెళ్తే లాస్ట్ టైంలో అయితే 13,000 రూపాయలు 13,500 రూపాయల వరకు జెండా వేసి మనకు రేటు వచ్చింది. ఇప్పుడు మీడియం రకాలైతే 10,000 నుండి 10,500 వరకు వచ్చాయి. కొన్ని చోట్ల 11,000 కూడా వచ్చాయి. లాస్ట్ టైం మార్కెట్ మూసేసే టయానికి ఏసీ మిర్చి ధర వచ్చేటప్పటికి 14,000 14,200కు కొనుగోలు జరిగాయి. అయితే ప్రస్తుతం ఇప్పుడుకి కొన్ని చోట్ల అక్కడక్కడ 14,800 వరకు రేటు పలుకుతా ఉంది. 14,700 అని కొన్ని చోట్ల 15,000 రూపాయలు కూడా పెడతా ఉన్నారు. అయితే ఇది మార్కెట్ యార్డుల్లో కాదండి, గిడ్డంగుల దగ్గర, రైతుల ఇళ్ల దగ్గర, గ్రామాల్లో, పొలాల్లో జరిగేటటువంటి వ్యాపారం ఇది. అయితే మనకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత విషయానికి వెళ్తే 14,500 నుండి 15,000 రూపాయలకు మధ్యలో ఉండవచ్చు అని చెప్తా ఉన్నారు. ఆ రేటులో జెండా నడిచే అవకాశం కనబడుతుందని అయితే మిరపకాయ రైతులు గాని వ్యాపారులు గాని వ్యక్తం చేస్తా ఉన్నారండి. ఎందుకంటే మనకు జెండా పెట్టినప్పుడు ఆ మార్కెట్ కు వచ్చే సరుకును బట్టి మార్కెట్ యార్డులో హమాలీ ఖర్చుతో కూడుకొని ఇంకా మార్కెట్ యార్డుకు సంబంధించిన కమిషన్ తో కూడుకొని ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటది. కాబట్టి ఆ సమయంలో కొనుగోలు చేసే వ్యాపారస్తులు డైరెక్ట్ గా ఏసీల వద్ద కొనుగోలు చేసేటప్పుడు 100-200 అటు ఇటుగా రేటు పలకొచ్చు. కాకపోతే అక్కడ కొన్ని బేస్ ఏదైతే ఉంటాయో 100-150 గ్రాములు తరుగు అయితే తీసేస్తా ఉంటారు. మార్కెట్ కు వచ్చినప్పుడు 100 గ్రాములకు పైబడి ఎంతైనా వచ్చే కాలిక్యులేట్ అయితే చేసేసి ఆ అమౌంట్ మటుకే మనకు మార్కెట్ లో ఇస్తా ఉంటారు. అయితే మిర్చి సాగు ఈ సంవత్సరం మనకు ఎక్కువగా సాగు చేయడానికి వీలవుతుంది అనే విషయానికి వెళ్తే మిర్చి ధర అయితే ఎంతో కొంతవరకు 16,000 వరకు రేటు వచ్చే అవకాశం ఉంటది. కానీ ఏది ఏమైనా మిర్చి సాగు పంటని విస్తీర్ణం తగ్గిస్తేనే నెక్స్ట్ ఇయర్ రైతుకి మంచి రేటు వచ్చే అవకాశం ఉందని రైతులు వ్యాపారస్తులు కూడా చెప్తా ఉన్నారు. మిర్చి ధరలు అయితే ఎంతో కొంత మేరకు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ లాస్ట్ టైం వచ్చినంతగా ఆదాయం వచ్చే అవకాశం లేదు. మ్యాక్సిమం 15,000 16,000 లేదా 16,200 వరకు మిర్చి కల్టివేషన్ అయితే పెరిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాకంటే ఈ 15,000కు మార్కెట్ దిగినప్పుడైతే మిర్చి సాగు అప్పటికప్పుడు రైతులు తగ్గించుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఈ మార్కెట్ల నుంచి ఎక్స్పోర్ట్ మిరప కంటే ఎక్కువ పత్తికే అవకాశం ఉన్నదని చెప్తా ఉన్నారు రైతులు వ్యాపారస్తులు. పత్తి వేసినాక ప్రతి రైతు నెక్స్ట్ రెండో పంటగా మొక్కజొన్న వేయడం పరిపాటి. మిరపలో సాగు చేయాలంటే పెట్టుబడులు కూలి ఖర్చులు ఎక్కువ అనే సందేహాలు కూడా ఉన్నాయి. అవన్నీ బాను రైతులకి ఎలాంటి లాభాలు లేకుండా కనబడతా ఉంది. కొంతమంది రైతులకు పెట్టుబడి కూడా సరిగా కనపడడం లేదు. కొంతమంది రైతులకు అయితే ఇంకా నష్టంలో ఉన్నారు. కాబట్టి ఈసారి మిర్చి పంటని విస్తీర్ణం తగ్గించి మొక్కజొన్న వేసుకుంటే నెక్స్ట్ ఇయర్కు మిర్చి రేటు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దేశంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ 2 రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర ఇతరత్ర మిర్చి పండే ఏరియాల్లో కూడా ఏసీలో ఎక్కువగా స్టాక్ పెట్టేశారు. రేటు వస్తే బాగా అమ్ముకుంటామని చెప్పేసి ఏసీలో పెట్టినటువంటి స్టాకు దాదాపు కొన్ని వేల క్వింటాల్లో ఉంది. అందువల్ల ఈ సంవత్సరం పంట తగ్గించడం ద్వారా ఇప్పుడున్న స్టాకు అమ్ముడుపోతే నెక్స్ట్ మిరప పంటకి సాగు వేస్తే ఆ తర్వాత పంటకి మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ అయితే తగ్గాయి మిరప. అలాగని చైనాకు కూడా ఎక్స్పోర్ట్ అనుకున్నంత స్థాయిలో జరగడం లేదు. కాబట్టి రైతులందరూ సమాలోచన చేసి 5 ఎకరాలు వేసే రైతు మిరప, 2 ఎకరాలకి 10 ఎకరాలు వేసే రైతు 5 ఎకరాలకి విస్తీర్ణం తగ్గించి మొక్కజొన్న పంటని ఎక్కువగా సాగు చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ మిరప పంటని ఎక్కువ సాగు చేసినా కూడా మార్కెట్లో మంచి ధర పలకవచ్చని చెప్తున్నారు. ఈ వీడియో మీద మిర్చి రైతులు మరి ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.